అసలు ఈ ఘటాల ముచ్చట ఏంది, ఏం కథ అరుచుకుందామంటని కర్బల మైదాన్ అని ఉంటుంది. అసలు ఘటం తయారయ్యేదే ఈడ. మొత్తం హైదరాబాద్లో ఈడ సికింద్రాబాద్లో తిరిగే ఘటాలు అన్నీ కూడా ఈడనే తయారవుతాయి. అంటే ఎట్లా తయారైతాయో ఏం కథనో. మా సంగారెడ్లు అయితే ఇట్లా ఘటం తయారై అవ్వడు అది ఇది మాకు తెలియదు. మాకు బొన్నల పండుగ నేర్క. హైదరాబాద్లో ఇది ఒక కొత్త ముచ్చట కూడా ఉన్నది. ఘటం ముచ్చట నాకు తెలుసు కానీ అస్సలు ముచ్చట తెలియదు. చూద్దామంటాను వచ్చిన. రండి, అసలు ఘటం ఏంది, ఘటం కథ ఏంది, ఘటం ఎవరు తీస్తారు, ఎవరు ఎత్తుకుంటారు, ఏం కథ అన్ని నడుచుకుందాం పండి. కర్బల మైదాన్లో ఉన్న మాంకలమ్మ గుడి కాడ మాంకలమ్మ గుడికి సంబంధించినటువంటి ఘటంని తయారు చేసిండ్రు. ఆ తయారు చేస్తున్న అన్న కూడా ఈడనే ఉన్నాడు. ఆ అన్నతోటి మాట్లాడదామండి. అన్న నమస్తే. నమస్తే. బాగున్నావా అన్న? ఇట్లున్నమ్మా. ఏ మంచిగా, నీకేమైంది బంగారం వలే? అమ్మవారు ఆశీస్సులు. అంతే అన్న. ఎన్నేళ్ళకేంచి నువ్వు ఈ ఘటంని తయారు చేసుడు కాడ నిలబడుతున్నావు? నేను ఇప్పటికీ 48 సంవత్సరాలు. నాది నీ వయసు ఎంత అన్న? నాది 66. 66లకేంచి 48 తీసేయండి. అంటే చిన్నప్పటి నుండే ఈ అన్న తిరుగుతున్నాడు. నాది 6వ పీడి. ఆరోపిడి. ఇప్పుడు నా కొడుకు చేస్తుండే 7వ తరం. ఈ చిన్న తమ్ముడు ఇగో ఈ తమ్ముడు కూడా చేస్తున్నాడు. ఈ తమ్ముడిది 7వ తరం. అన్న ఇప్పుడు మీరు ఎక్కడ గల్లోళ్ళు అన్నట్టు? మేము ఉండేది మారేడుపల్లి. మారేడుపల్లి. మరి మీకు ఎట్లా సంబంధం అన్న? మేము అమ్మవారికి ఫస్ట్ పూజారి కుమ్మరి. అందుకే అమ్మవారికి పూజారి కుమ్మరులు ఎవరంటే మాకు అప్పుడు పెద్దలు ఇటంతా కలిసి మా తాత ముత్తాతలు. పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనను పోయి కలిస్తే అంటే మాకు అప్పుడు గుడికి పిలిపించి అప్పగించారు. ఇది ఒక్కటే కాదు, పచ్చికుండ కూడా మనమే ఇస్తాం అమ్మవారికి భవిష్యవాణి చెప్పనీకి. మేము కుమ్మరోళం కదా, కుండ చేసి ఇస్తాం. ఎంత ధన్య జీవ అమ్మ. చూడండి, నేను ఎప్పుడు పచ్చికుండ ముచ్చట చాలా సార్లు మాట్లాడుకున్నాం. పచ్చికుండ చాలా పవిత్రము. ఆ దాని మీద ఎక్కి నిలబడితే కుండకి ఏం కాకుండా ఇట్లా మంచిగా జరుగుతుందని ఆ కుండిచ్చే అన్న ఈ అన్న. అన్న నీ పేరు చెప్పకపోతే? నా పేరు కుమార్ వినోద్ కుమార్. కుమార్ వినోద్ కుమార్ అన్న. అన్న మీది 6వ తరం అన్నావు. మీ నాయన పేరు ఏం పేరు? మా నాయన పేరు మురళీరావు. మురళీరావు అన్న. అన్న కూడా కుండ ఇస్తుండేనా? మా ఇంట్లోకి ఇంట్లోకి చేయకుండా వంశపారంపర్యంగా కుండ. ఇప్పుడు మరి నీ కొడుకుకి చేయొస్తుందా కుండ? ఆయననే ఇస్తాడు. ఇప్పుడు ఆయనే తెచ్చిస్తాడు సోమవారం. ఏం పేరు కొడుకు పేరు? సాయి శ్రీనివాస్. ఒక కొడుకు. ఒకటే. ఈ కింద ఈ సాయి శ్రీనివాస్ తమ్ముడు పూజకి సంబంధించి ఘటానికి సంబంధించి మొత్తం అలంకారం అంతా ఏస్తున్నారు. ఈ పూల అలంకారము అమ్మవారిని చూడండి ఒక్కసారి. మంచిగా ముక్కెర, కమ్మలు, నాగలు, ఎర్ర పూసలు, నల్ల పూసలు, కాసుల హారము ఇవన్నీ వేసుకొని అమ్మవారు మంచిగా తయారవుతున్నది. ఈ ఘటంని ఈడికెంచి తీసుకొని మాంకలమ్మ గుడికి సంబంధించినటువంటి ఈ ఘటము ఇక్కడ నుండి తీసుకొని వెళ్తారు. కర్బల మైదాన్ అని ఏదైతే ఏరియా ఉన్నదో ఆడ ఘటం తయారవుతుంది.